నా పెంపకంలో ఏదైనా లోపం ఉందా అమ్మా? భూతద్దం పెట్టి వెతికినా దొరకదు నాన్న. మరి అంత పద్ధతిగా పెంచితే నువ్వెందుకమ్మా ఇంత పెద్ద తప్పు చేసావు? ఎందుకు ఈ నాన్నని నలుగురు ముందు తల దించుకునేలా చేశావు? కాలేజీకి వెళ్తే చదువుకుంటావనుకున్నాను, కాని ఇలా కడుపు తెచ్చుకుంటావని తెలుసుంటే అసలు నీకు చదువు చెప్పించుండేవాణ్ణే కాదు. ఆడపిల్ల స్వేచ్ఛగా పెరగాలని నీకు ఎలాంటి కండిషన్లు పెట్టలేదు. ఎక్కడికి వెళ్తానన్నా అడ్డు చెప్పలేదు. కాని నువ్వేం చేశావు? ఆ స్వేచ్ఛని నీ స్వార్థానికి బలి చేశావు. ఆడపిల్ల మీద కూడా నమ్మకం పెట్టుకోవచ్చు అన్న నా నమ్మకాన్ని చంపేశావు కదమ్మా. నాన్ననేనమ్మా, నీ కన్న తండ్రినే. నీ కారణంగా కన్నీళ్లు పెట్టుకుంటున్న ఓ సగటు ఆడపిల్ల తండ్రినే. నువ్వు ఎదిగితే చూడాలని ఆశపడ్డాను. బాగా చదివి గొప్పదానవవుతావని, ఈ నాన్నకి గొప్ప పేరు తెస్తావని కలలు కన్నాను. కాని ఇంత గొప్ప పేరు తెస్తావని అస్సలు ఊహించలేదమ్మా, ఊహించలేదు. చిన్నప్పుడు మీరు మా గుండెల మీద తంతుంటే మురిసిపోయే పిచ్చి తల్లిదండ్రులం అమ్మా మేము. కాని మీరు పెరిగి పెద్ద అయితే ఇంత గట్టిగా తంతారని తెలీదమ్మా మాకు. ఎందుకమ్మా, ఎందుకని పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నావు? మేము ఎక్కడ నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తామేమోనని ఇలాంటి పని చేశావా? దీనికంటే మాకు ఇంత విషయం ఇచ్చినా బాగుండేది కదమ్మా. నాన్న, ఏంటా మాటలు? మరి ఇంకేం మాట్లాడాలి? నువ్వు చేసిన ఈ పనికి మేం నలుగురిలో తలెత్తుకుని ఎలా తిరగా పెట్టుకున్నాడు కదే. ఇలాంటి పాడు పని చెయ్యాలని నీకెలా అనిపించింది? నా కూతురు బంగారం, నా కూతురు వజ్రం అంటూ నలుగురిలో నీ గురించి గొప్పగా చెప్పుకుంటూ తలెత్తుకుని తిరిగేవారే. ఇప్పుడు అదే నలుగురు నీ కూతురు ఎలా ఉంది అంటే ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? ఓ మెకానిక్ గాడితో కడుపు తెచ్చుకుంది అని చెప్పమంటావా? చెప్పు, ఏం చెప్పమంటావు? చెప్పవే, చెప్పమంటుంటే తెరవే. మాట్లాడు, 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 చెప్పు. శైలు, నిజం చెప్పవే. నువ్వు గుళ్ళో చెప్పిందంతా అబద్ధం కదా? నువ్వు తల్లివి కాబోతున్నావన్నది నిజం కాదు కదా? కాదు కదా? అది అబద్ధమే. నేనే తప్పు చేయలేదు. కానీ ఆ నిజం మీకిప్పుడే చెప్తే వీడి ఫ్రెండ్తోనే నాకు పెళ్లి చేస్తారు. అందుకే కేశవ వచ్చేంత వరకు నేను మీకు నిజాన్ని చెప్పలేనమ్మా. నన్ను క్షమించండి. ఏమండి, ఇది అబద్ధం చెప్తుందండి, నిజం చెప్పట్లేదు. కాదమ్మా, కాదమ్మా. నేను చెప్పిందంతా నిజమే. పెళ్లికి ముందే తల్లవ్వబోతుందని తెలిస్తే దీన్ని పెళ్లి ఎవరు చేసుకుంటారు? అసలు అసలు దీని అంతటికీ కారణం వాడే. అరే చెయ్యరా ఫోను. ఆ మెకానిక్ గడికి చేసి వాడు ఎక్కడున్నాడో కనుక్కో. అమ్మా, ఇప్పుడు వాడికి ఫోన్ ఎందుకు? నువ్వు నోర్మై. సిగ్గు లేకుండా చేయాల్సిందంతా చేసి ఇంకా మాట్లాడుతున్నావా? నోరు మూసుకొని పడుండు. హలో రేయ్, ఎక్కడున్నావురా? ఎవరు మాట్లాడేది? నేను శైలు వాళ్ళ అన్నయ్యను. చెప్పరా బామ్మర్ది, ఏంటి అంత ఆవేశంగా మాట్లాడుతున్నావు? ఆవేశంగా కాదురా, నువ్వు ఇంటికైతే రారా, నిన్ను అడ్డంగా నరికేస్తాను. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? నా చెల్లెలు కడుపు చేసిందే కాకుండా నాకే పిచ్చి పిచ్చిగా ఉందంటావా? ముందైతే నువ్వు మా ఇంటికి రారా, నీ సంగతి చెప్తాను. రే కడుపేంట్రా?
ఆ రోజు వాళ్ళన్న పద్ధతి అది ఇది అని మాట్లాడాడు కదా, ఇప్పుడేం మాట్లాడతాడో చూద్దాం. ఆ, ముందా మాధవ్కి ఫోన్ చేయి. మా తమ్ముళ్ళంతా ఆణిముత్యాలు అన్నాడు కదా, ఇప్పుడు ఆ ఆణిముత్యం చేసిన ఘనకార్యానికి ఏం సమాధానం చెప్తాడో చూద్దాం. చేయి, వాడికి ఫోన్ చేయి. నేను చెప్పిన ఒక్క అబద్ధం ఎటెటో దారి తీస్తుంది. దేవుడా, ఈ సమస్య ఇంకా పెద్దది కాకుండా కాపాడు స్వామి. హలో, ఎవరు? ఎవరా? అమ్మమ్మనయ్యానయ్యా, అమ్మమ్మనయ్యాను. నా బతుక్కి 40 సాక్క ముందే నేను అమ్మమ్మనయ్యాను. నేను శైలు అనే మహమ్మారిని కనిన తల్లిని. అది ఇప్పుడు కన్న తల్లి కాబోతుందని తెలిసి కడుపు రగిలిపోయి నీకు ఫోన్ చేశాను. శైలు తల్లి కాబోతుందా? మీరేం మాట్లాడుతున్నారు? నేనన్నది నువ్వు విన్నదే మాట్లాడుతున్నాను. ఆ దరిద్రాన్ని మళ్ళీ మళ్ళీ నా నోటితో ఎలా చెప్పిస్తున్నావయ్యా? ఏమయ్యా, ఇది మీకు న్యాయంగా ఉందా? నా కూతురికి నీ తమ్ముడు ఏం మందు పెట్టాడయ్యా? చిన్న వయసులో తల్లిని చేసి మా గుండెల్లో రాయి పడేశాడు. మా తమ్ముడు అలాంటి తొందరపాటు పనులు చేయడండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఎక్కడో పొరపాటు జరగలేదు. వాడే, మీ తమ్ముడే పుణ్యం కట్టుకున్నాడట. అరిచి మరీ చెప్తుంది, అదేదో పథకం సాధించినట్టు. వాడు చేసిన పని వల్ల దాని కడుపు పండిందని పండగ చేసుకోవాలో, మా కడుపులో చిచ్చు పెట్టినందుకు కుళ్ళి కుళ్ళి చావాలో అర్థం కావటం లేదు. నా కుటుంబాన్ని రచ్చకీడ్చారు కదయ్యా. మీ అందరినీ జైలుకు పంపించకపోతే నా పేరు వరాలే కాదు. వాడికైతే చచ్చినా నా కూతుర్నిచ్చి చెయ్యను. చంపి పాత్ర పెడతాను. గాలి వెదవ. ఏమండి? అన్నయ్య, అన్నయ్య, ఏంటన్నయ్య, ఎవరు ఫోన్ చేశారు? కేశవ, మన కేశవ. నిజమేనా? మన కేశవ తండ్రి కాబోతున్నాడా? ఛీ, తప్పు చేశాడ్రా. మనందరికీ తల వంపులు తెచ్చాడు. వాళ్ళ కుటుంబాన్ని కూడా తలెత్తుకోకుండా చేశాడు. ఇదంతా నిజమేనా? మన కేశవ తప్పు ఒప్పు ఆలోచించేవాడు కదా పెద్ది. ఇంటికొచ్చిన శైలుని వాళ్ళింటికి భద్రంగా తీసుకెళ్లి దిగబెట్టొచ్చాడు. అలాంటి వాడు తప్పు చేస్తాడా? అనే మన శైలు. నోర్మోయ్! అనియా, ఇంకా ఘనకార్యం సాధించానని చెప్పడానికి వచ్చావా? అసలు నిన్ను పెద్ది ఆగండి. అనియా, అన్నయ్య, అయ్యో, చేస్తావురా? అన్నయ్య, అన్నయ్య, అనియా, పెద్ది. అన్నయ్య, ఏంటి పెద్ది ఇంత ఆవేశం? మీ పెంపకాన్ని మీరే అనుమానిస్తున్నారా? అనయ్య, నేనే తప్పు చేయలేదన్నయ్య. నోర్మోయ్! శైలు స్వయంగా చెప్పిందని వాళ్ళ అమ్మే చెప్తోంది. ఇదంత చిన్న విషయం అనుకుంటున్నావా? వాడిలా చేశాడంటే నేను నమ్మను. ఇంటికి బ్యాగ్ పట్టుకొని పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమవుతుందిరా. నువ్వు తొందరపడ్డావు కాబట్టే పెళ్లికి తను తొందరపడింది. అన్నయ్య, నేను చెప్పేది. నోర్మోయ్! ఇంకేం చెప్తావురా? ఒక ఆడపిల్లని ప్రేమ పేరుతో నమ్మించి ఇంత దూరం తీసుకొస్తావా? ఎంత పాపమో తెలుసా? ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా? మన కుటుంబం మీద ఇప్పటి వరకు ఉన్న అపవాదులు చాలేదా? ఇప్పుడు ఇంకో కొత్త మచ్చపడేలా చేసావు కదరా. లేదన్నయ్య, ఏం జరిగిందో వాడేం చెప్తాడో విందాం. ఏంట్రా? ఏం జరిగితే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుందో ఇంకొకసారి చెప్పించుకోవాలా? అసలు ఆడపిల్లల ముందు ఈ దరిద్రం గురించి మాట్లాడాలంటేనే తల కొట్టేసినట్టుగా ఉంది. నా తమ్ముడు ఇలాంటి పని చేశాడంటే ఇంకా నా పెంపకాన్ని నేనేమనుకోవాలి? అన్నయ్య,
ముందు నువ్వు లోపలికెళ్ళు. వెళ్ళన్నయ్యా. ఇక నుంచి నన్ను అన్నయ్య అని పిలిచావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఛీ! రే, నన్ను పెద్దనాన్నం చేసావు కదరా. నన్ను బాబాయ్ చేసావు కదనియా. నాన్నమయ్యవరా తమ్ముడు. ఉస్సు తల్లయింది, ముంగీస తండ్రి అయ్యాడు. పర్లేదు, దేనికంటే దానికి రెడీ. చూసుకుందాం. నువ్వు కాసేపు బయట ఉండు, ఆ అన్నయ్య కోపం తగ్గని. వెళ్ళు. ఏమో అనుకున్నాను, బండోడు బానే తొందరపడ్డాడు. ముద్దు పెట్టుకుంటే కడుపొస్తుందా? ఈ మొద్దు మొహంది ఏం జరిగిందని ఇంత పెద్ద బాంబేసింది? అరే, అసలు నేను తాకని కూడా తాకలేదే. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దన్నయ్య నా మీద చెయ్యి వేయలేదు. ఇవాళ చెయ్యని తప్పుకి చెంపదెబ్బలు తినాల్సి వచ్చింది. కూర్చో అన్నయ్య. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? నా మైండ్ అంతా ముద్దుబారిపోయినట్టుగా ఉందిరా. పెళ్లికి ముందు ప్రెగ్నెంట్ అని బయట పెడితే ఆ కుటుంబం పరువు ఏమైపోతుందిరా? కేశవ ఇలాంటి నీతిమాలిన పని చేయడమేంటి? ఇప్పుడు వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తామంటున్నారు. అన్నయ్య, నువ్వేం కంగారు పడకు. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే సమస్య పరిష్కారం కాదని వాళ్ళకు కూడా తెలుసు. శైలు మైనర్ ఏం కాదు, మేజరే కదా. పోలీసులే కాంప్రమైజ్ చేసి ఇంత జరిగిన తర్వాత విడదీయడం కన్నా కలపడమే మంచిదనుకుంటారు. అయినా కేశవ ఇలా ఎందుకు తొందరపడ్డర్రా? నాకు తెలిసి మన కేశవ ఎప్పుడు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోడు, ఏ బలహీనతకు లొంగిపోడు. ఒకవేళ అదే జరిగితే ఇది సెన్సిటివ్ విషయం కాబట్టి ఎవరికీ తెలియకముందే పెళ్లి చేసేద్దాం. ఏమోరా, అసలు ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. అనయ్య, ఇద్దరూ ప్రేమించుకున్న విషయం మాత్రం ఊరంతా తెలుసు, పోలీసులకి తెలుసు, మన వార్డు కౌన్సిలర్కి కూడా తెలుసు. కాబట్టి పెళ్లి చేసినా ఎవరు ఏమనరు, అనుకోరు. వాళ్ళు ఒప్పుకోవాలి కదరా. ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియకుండా మనం ఒక నిర్ణయానికి రాలేం కదా. అనయ్య, పెద్ద ఏమంటున్నారు? ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. అసలు ఇదంతా నేను నమ్మలేకపోతున్నాను. ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. కేశవ అలాంటి వాడు కాదు. ఎప్పుడైనా మీరు నా గురించి ఇలా మంచిగా ఆలోచించారా? మీ గురించి అనుకోవడానికి ఏదైనా మంచి అనేది ఉంటే కదా. ఒక్కటైనా మంచి పని చేస్తే కదా. మంచి ఉంటే ఎందుకనను? ఏమండి, రాక్షసి మాట వరుసకైనా నా మంచితనం ఒప్పుకోదు. మీ ఊళ్ళో మీకు సొంతిల్లుందా నారాయణ గారు? సొంతిల్లు అంటావా? పెద్ద బంగ్లా ఉంది, చుట్టూ గార్డెన్ ఉంటది. ఇంతకుముందు 3 లారీలుండేవి. వాటికి ఆల్ ఇండియా పర్మిట్ ఉండేది. ఆహా, మీకెన్ని భాషలు వచ్చేంటి? ఐ నో 5 లాంగ్వేజెస్ వెరీ వెల్. ఐ కెన్ స్పీచ్ ఇంగ్లీష్, ఐ కెన్ వాచ్ ఇంగ్లీష్, ఐ కెన్ బ్రీత్ ఇంగ్లీష్. అయ్ బాబోయ్, చాలా లాంగ్వేజ్లు వచ్చండి మీకు. ఏరా ముక్క, జోకర్ రాలేదురా? మొక్కేరా. నారాయణ, మీ బామ్మర్ది వస్తున్నాడు. ఏడిసాళ్లే యాదవా.
ఒక్క ముక్క సరైంది రాదు. టైంకి జోకర్ వచ్చింది రోయ్. ఆహా, దొంగచాటుగా పారిపోతావనుకున్నాను. దొంగ దెబ్బ తీయడానికి వచ్చిన వాళ్ళే పారిపోయారు. నాకేం కర్మ. రేయ్, నీకెంత ధైర్యం ఉంటే ఇది నా ఊరని తెలిసి కూడా ఇక్కడ అడుగు పెడతావు? ఇది నీ ఊరే కాదు, నా ఊరు కూడా. ఇది నీ ఊరా? కనీసం నిన్ను కప్పెట్టే జాగైనా ఉందా ఇక్కడ? ఎప్పుడో జరిగిపోయింది. ఏడాదికోసారి కుటుంబంతో వచ్చి పూజలు చేసుకుని పోతాడు, వదిలే రాదు. ఆడొదిలేదేంట్రా? నా కొడుకులు ఆపబట్టి నేనే ఈయనేం చేయకుండా వదిలేశాను. నువ్వా? ఇంకా నువ్వు యువకుడవే అనుకుంటున్నావా? నువ్వు వదిలేస్తే బతికిపోయి ప్రాణాలు దక్కించుకున్నాను అనుకుంటున్నావా? మరి నా నలుగురు కొడుకుల్ని చూసావా ఎలా ఉన్నారు? కృష్ణాష్టమి రోజు ఒకడు పుట్టాడు, అందుకే కృష్ణుడి పేరు పెట్టుకున్నాను. కృష్ణుడు మేనమామ గండాన పుట్టినోడు. నీ చావు రాసి పెట్టుంటే నా కొడుకు చేతుల్లోనే రాసి పెట్టుంటుంది. వాళ్ళ సంగతి తర్వాత. ఇప్పుడు నిన్ను వదిలిపెడతానని ఎలా అనుకున్నావు? ఊరి పొలిమేరలో అడుగు పెట్టగానే లేపేయాలని ప్లాన్ చేశాను. నీతో పాటు నీ కొడుకులున్నారని తెలుసుంటే ఇంకో 10 మందిని పంపించుండేవాణ్ణి. ఇప్పుడు నిన్నెవడొచ్చి కాపాడుతాడో చూస్తాను. రేయ్, చూస్తున్నారేంట్రా? తీసుకురండి అన్ని. అలాగేనా? రండ్రా. రండ్రా. ఎందుకు పోండ్రా. మా అన్నయ్య ప్రెగ్నెన్సీ అని చెప్పగానే ఈ ముంగీస కంగారు పడి కాల్ చేస్తున్నాడు. వీడిని కాసేపు ఆట పట్టిద్దాం. హలో, ఏంటే అక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడా? మీ ఇంట్లో. మా ఇంట్లో ఏం జరుగుతుంది అంటే మీ ఇంట్లో జరిగేది కూడా నీకు తెలియట్లేదా? చెప్తేనే కదా తెలిసేది. మీ అన్నగాడు ఫోన్ చేసి అరుస్తున్నాడంటే. ఏమని అరుస్తున్నాడు? చంపేస్తా, పొడి చేస్తా అంటున్నాడు. కారణం ఏంటంట? అది కూడా నీకు తెలీదా? అడుగుతున్నాను అంటే తెలీదనే కదా ముంగిసా. నువ్వు ప్రెగ్నెంట్ అంటున్నాడంటే వాడికి ఏమన్నా బుర్ర పనిచేయట్లేదా? బుర్ర పనిచేయింది వాడికి కాదురా, మరి నీకే. అంటే నేను నిజంగానే ప్రెగ్నెంట్. ఏంట్రా సైలెంట్ అయిపోయావు? షాక్ ఇచ్చావు కదే, సైలెంట్ అవ్వకుండా ఇంకేమవుతాను? రే ముంగిసా, నువ్వు తొందరలో నాన్నవి కాబోతున్నావురా. కంగ్రాచులేషన్స్. ఆప్తావా? ఆయన నువ్వు ప్రెగ్నెంట్ అవడం ఏంటే? ఏ కాకూడదా? నేను అమ్మాయినే కదరా. నువ్వు అమ్మాయివేనే, కానీ మన మధ్య ఏమీ జరగకుండా అసలు నువ్వు అమ్మవేలా అవుతావు? ఏమీ జరగకపోవడం ఏంట్రా, మర్చిపోయావా? నేనే మర్చిపోయానే. మన మధ్య జరిగింది మర్చిపోయావు.
అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అసలు మన మధ్య ఏమన్నా జరిగితేనే కదా మర్చిపోవడానికి. అసలేం కాలేదని నువ్వు కొట్టి పారేస్తే సరిపోతుందా? అంటే జరిగిందా? ఒకటేంటి, చాలా జరిగాయి. నాకు తెలియకుండా ఎలా జరిగాయే? నీకు తెలియకుండా జరగడం ఏంట్రా? అవన్నీ చేసింది నీకు తెలుసా కదా. నేనా? కన్నా అంకుల్ జీ కహా హై? అయ్యో, మనం ఇంతవరకు ఆయన్ని పట్టించుకోనే లేదే. చక్రి, మీ నాన్నని దుర్గా అతని మనుషులు వచ్చి బలవంతంగా కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. వదలండ్రా, నన్ను వదలండ్రా.